ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం రోసానూరు గ్రామంలో పోరుపాట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ ఎన్డీసీసీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, తిరుపతి జిల్లా వైసీపీ ఉపాధ్యక్షులు తమ్మిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, వైసీపీ నాయకులు కామారెడ్డి రాజారెడ్డి, పెళ్లకూరు మండల ఎంపీపీ శేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ ప్రిస్కెల్లా, వైస్ ఎంపీపీ సుధారాణి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో జరిగిన ఎన్నికల్లో ప్రజలకు కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం 8 నెలలుగా ప్రజలకు చేసిందేమీ లేదని, సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని తెలిపి ఒక్క పెన్షన్ తప్ప ఏ పథకాన్ని ప్రజలకు అందచేయలేదని ప్రశ్నించారు. మరలా ప్రశ్నించిన వైసీపీ నాయకులపైనే అక్రమ కేసులు, ఆగడాలు తప్ప 8 నెలలుగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడింది ఏదీ లేదని వారు తెలియజేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం రోసానూరు గ్రామంలో పోరుపాట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ ఎన్డీసీసీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, తిరుపతి జిల్లా వైసీపీ ఉపాధ్యక్షులు తమ్మిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, వైసీపీ నాయకులు కామారెడ్డి రాజారెడ్డి, పెళ్లకూరు మండల ఎంపీపీ శేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ ప్రిస్కెల్లా, వైస్ ఎంపీపీ సుధారాణి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో జరిగిన ఎన్నికల్లో ప్రజలకు కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం 8 నెలలుగా ప్రజలకు చేసిందేమీ లేదని, సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని తెలిపి ఒక్క పెన్షన్ తప్ప ఏ పథకాన్ని ప్రజలకు అందచేయలేదని ప్రశ్నించారు. మరలా ప్రశ్నించిన వైసీపీ నాయకులపైనే అక్రమ కేసులు, ఆగడాలు తప్ప 8 నెలలుగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడింది ఏదీ లేదని వారు తెలియజేశారు. సూపర్ 6 పథకాలు, ఒక్క పెన్షన్ తప్పనిచ్చి ఏ పథకము ఇప్పటి వరకు అమల్లో లేదు. అమ్మా, ఒక మహిళగా మీతో మాట్లాడుతున్నాను. మీరే మాట్లాడాలి నాతో. ఇప్పుడు మీకు అమ్మఒడి వస్తుందా లేదా? 5 సంవత్సరాలు మన జగనన్న పీరియడ్ లో వస్తుందా లేదా? ఇప్పుడు తల్లికి వందనం అని చెప్పారు. కళ్ళబొల్లి మాటలు చెప్పేసి మన అరచేతిలో వైకుంఠాన్ని చూపించారు. మీరు చెప్పండి, వచ్చిందా లేదా? మీకు తల్లికి వందనం వచ్చిందా? ఇక్కడ పిల్లల్ని స్కూల్ పంపిస్తున్న తల్లులు ఎవరున్నారు? అప్పుడు వచ్చింది, 5 సంవత్సరాలు వచ్చింది. ఇప్పుడు రాలేదు. 45 సంవత్సరాలకి ఇప్పుడు లేదు. మళ్ళీ 45 సంవత్సరాల వాళ్ళకి 1500 రూపాయలు ప్రతి నెలలో వేస్తానని ఎలక్షన్లకు ముందు చెప్పారు కూటమి ప్రభుత్వం. ఇప్పుడు వస్తుందా? మీకు ఎవరికైనా అకౌంట్ లో పడినాయా? లేదు. అందరూ చదువుకుంటూ పడిపోయింది. ముఖ్యంగా ఇప్పుడు అమ్మఒడి వల్ల తల్లికి వందనం అన్నారు, అది లేదు. మన జగనన్న పీరియడ్లో అయితే మనకు ఆరోగ్యం బాగుండింది. ప్రతి నెలలో ఒక పండగ వాతావరణంలో ప్రతి పల్లెలో మనం జరుపుకుంటున్నాము. జగన్ ఇప్పుడు దూరంగా ఉన్నట్లయితే అక్కడికి పోయి తీసుకోవడం వేలు, మన ఇళ్ల మధ్యలోనే